తెలంగాణలో ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఎలా ఉంది? రేవంత్ రెడ్డి, కేసీఆర్, బీజేపీ ఇట్లా ఎవరెవరికి సంబంధించినటువంటి ప్రజల మూడ్ ఎలా ఉంది? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులకు ఓటేయబోతా ఉన్నారు? 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకోబోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దానికి సంబంధించి ఏమనుకుంటున్నారు? కేసీఆర్ని ఓడించిన తర్వాత, కేసీఆర్ని అధికారానికి దూరం పెట్టిన తర్వాత కేసీఆర్ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మీద ప్రజల అభిప్రాయం ఏంటి? రేవంత్ సర్కార్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయా? సో రేవంత్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఇలాంటి అంశాలకు సంబంధించి తెలుగు 360 మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో చేసినటువంటి సర్వే చాలా కీలకం కాబోతా ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తీసినటువంటి అతిపెద్ద ఎన్నికల సర్వే. ప్రతి నియోజకవర్గానికి తెలుగు 360 వెళ్ళింది. ప్రతి నియోజకవర్గంలో ఓటర్లను కలిసింది. దాదాపు అన్ని వర్గాల ప్రజల్ని కలిసింది. ఏం చేయబోతా ఉన్నారు? ఎవరికి ఓటు వేయబోతా ఉన్నారు? మీ అభిప్రాయం ఎలా ఉంది? రైతు బంధు, రైతు రుణమాఫీ, ఫ్రీ బస్, ఇలా అన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు, నాయకుల పనితీరు కావచ్చు, ఆరోపణలకు సంబంధించి కావచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి నాయకులు ఎలా ఉన్నారు, ఇలా అన్ని అంశాలకు సంబంధించి తెలుగు 360 శాంపుల్స్ కలెక్ట్ చేసింది. ఇటు ఆన్ పేపర్ శాంపుల్ సేకరణ కావచ్చు, ఇటు ఆన్ ద రికార్డ్ కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి వర్గాలకు సంబంధించినటువంటి అభిప్రాయాలను రికార్డ్ చేయడం కావచ్చు. ఇట్లా దాదాపుగా ఒక శాస్త్రీయంగా సర్వే చేసే ప్రయత్నం తెలుగు 360 చేసింది. అందులో భాగంగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి రిజల్ట్స్ మీ ముందు ఉంచబోతా ఉన్నాము. ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎలా పరిస్థితి ఉంది, ఏంది ఉంది, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, పార్టీ పనితీరు ఎలా ఉంది, గతంలో పనితీరు ఎలా ఉండేది, ప్రజలు ఏమనుకుంటున్నారు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరికి పట్టం కట్టబోతా ఉన్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి మీ ముందు ప్రజాభిప్రాయాన్ని మీ ముందుంచే ప్రయత్నం చేయబోతా ఉంది తెలుగు 360. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ప్రజల అభిప్రాయాన్ని పక్కాగా శాస్త్రీయంగా సర్వే చేసి మీ ముందుకు తీసుకురాబోతోంది. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఫలితాలను ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి మరో కాన్స్టిట్యున్సీకి వెళ్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు భాగంగా మనం ధర్మపురి నియోజకవర్గానికి వెళ్ళాం. తెలుగు 360 ధర్మపురి నియోజకవర్గంలోని టెంపుల్ సిటీతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు కావచ్చు, గ్రామాల్లో పర్యటించింది, శాంపుల్ సేకరించింది. అక్కడ ధర్మపురి నుంచి మాజీ మంత్రి కొప్పులీశ్వర్పై గెలిచి వచ్చినటువంటి అడ్లూరి లక్ష్మణ్కి కాంగ్రెస్ పార్టీ మంత్రిగా అవకాశం ఇచ్చింది. మొదటిసారి ఎమ్మెల్యే అయినా కూడా అడ్లూరి లక్ష్మణ్కి మంత్రి పదవి అవకాశం వచ్చిన నేపథ్యంలో అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంది, ధర్మపురి ప్రజలు ఏమనుకుంటున్నారు, ధర్మపురి ప్రజలు కాంగ్రెస్ పరిపాలన పట్ల ఎలా ఉన్నారు, రేవంత్ పరిపాలన పట్ల ఏమనుకుంటున్నారు, కేసీఆర్ ఓడిపోయిన తర్వాత అయ్యో ఎందుకు ఓడించాము అనేది నిజంగా అంటే బీఆర్ఎస్ నేతలు ఏదైతే చెప్తా ఉన్నారో నిజంగా ఆ బాధలో ఉన్నారా, అసలు ఏంటి కొప్పులీశ్వర్ను దూరం చేసుకున్నామనే బాధలో ఉన్నారా ఏంటి అనే విషయం మనం ఈ సర్వేలో చూద్దాం. ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సర్వేలోకి వెళ్తే ధర్మపురి నియోజకవర్గంలో మనం ప్రజలను అడిగింది కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన మెరుగ్గా ఉందా అని అడిగితే అవును అనేవాళ్ళు 62.5% మంది, అంటే లేదు అనేవాళ్ళు కేవలం 18.75%. ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య కూడా దాదాపు 18.75% ఉంది. అంటే ధర్మపురి ప్రజలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన బాగుంది అని అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఒక్కడొకటి మనం చెప్పాలి, ధర్మపురి ప్రజలు చాలా ఎన్నికల్లో దాదాపు 5 సార్లుగా అంటే ఇటు ధర్మపురి నుంచి కొప్పులీశ్వర్కి అవకాశం ఇస్తూ వచ్చారు. కొప్పులీశ్వర్ని ఏకపక్షంగా గెలిపిస్తూ వచ్చారు. సిద్దిపేట, సిరిసిల్ల ఇట్లాంటి నియోజకవర్గ, హుజూరాబాద్ అప్పుడు ఈటెల ఉన్నప్పుడు ఎట్లా ఏదైతే బీఆర్ఎస్కు కంచుకోటలుగా ఉన్నాయో ధర్మపురి కూడా అలాంటి కంచుకోట. అలాంటి ధర్మపురిలో ఈసారి అడ్లూరి లక్ష్మణ్ వరుసగా పోరాడి గెలిచారు, మంత్రి అయ్యారు. మంత్రి అయిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మనం ఈ సర్వే చేస్తే కేసీఆర్ పరిపాలన కంటే రేవంత్ పరిపాలన బాగుంది అని చెప్పే వాళ్ళ సంఖ్య 62.5%గా ఉంది. సో వన్ సైడ్గా చెప్తున్నట్టుగా కనిస్తోంది. సో మరో క్వశ్చన్కి వెళ్దాం. మరో క్వశ్చన్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ పట్ల సంతృప్తిగా ఉన్నారా అక్కడి ప్రజలు అంటే ఉన్నామనే వాళ్ళు కేవలం 25%, లేము అనేవాళ్ళు 75%. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, మనం చొప్పదండిలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం, రైతులలో కొంత అసంతృప్తి ఉంది, కొంతగా చాలా ఉంది. ఎందుకు అనంటే రుణమాఫీ టైంకు కాలేదు, 2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకు కొర్రీలు వచ్చాయి, 2 లక్షలు దాటితే మీరు మిగతాది కట్టండి అని పాత బాకాయిలు పట్టుకుంటామని, లేకపోతే 2 లక్షల వరకు ఉన్న వాళ్ళు ఆ లిస్టులో ఉన్న వాళ్ళకి చాలా మందికి రుణమాఫీ కాలేదు. దాంతోపాటు రైతు భరోసా నిధులు టైంకు విడుదల కాలేదు. పెట్టుబడి సహాయంగా ఇచ్చేటువంటి ప్రభుత్వం పెట్టుబడి పెట్టిన తర్వాత, అప్పులు తెచ్చిన తర్వాత ఇచ్చింది. అటు రుణమాఫీ సరిగా కాక,
ఇటు పెట్టుబడి సహాయం అందక ఇబ్బంది పడ్డాము. గతంతో పోల్చారు, కేసీఆర్ పరిపాలనతో రైతులు పోల్చుకున్నారు. అంటే అప్పుడు టైంకి వచ్చింది, ఇప్పుడు టైంకి పడలేదు, ఇచ్చారు, లేటుగా ఇచ్చారు. సో ఇట్లాంటి కంప్లైంట్స్ ఉన్నాయి. సో వీటి వల్ల అది కూడా ధర్మపురి కూడా గ్రామీణ నేపథ్యం ఉన్నటువంటి నియోజకవర్గంలో రైతులు ఇబ్బందిగా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా ఉంది. రేవంత్ పరిపాలన పట్ల బాగానే ఉంది అని చెప్తున్నప్పటికీ రైతులు తమ వ్యక్తిగతంగా ఉన్నటువంటి ఇబ్బందుల విషయంలో ఇప్పుడు అసంతృప్తిగా ఉన్నారని చాలా స్పష్టంగా కనబడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు ఎన్ని అని అంటే, రేవంత్ పరిపాలనకు మీరు ఇచ్చే మార్కులు అనుకున్నప్పుడు 25 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 15% ఉంది, 50 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 65% ఉంది, 75 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య 15% ఉంది, 100కు 100 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య కేవలం 3%. అంటే రేవంత్కు ఇక్కడ కూడా 50% పైగా, అంటే 50 మార్కులకు పైగా 50 మార్కులు ఇచ్చిన వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది అని మనం చాలా స్పష్టంగా గమనించవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ సర్కార్ బెటర్ అనుకోవచ్చా? సేమ్ థింగ్ ఇక్కడ కూడా. రేవంత్ అధికారంలోకి వచ్చే ముందు నిరుద్యోగులు వన్ సైడ్గా సపోర్ట్ చేశారు. మాకు ఉద్యోగాలు కావాలి, తెలంగాణ అనే ఉద్యమం చేసిందే నీళ్లు నిధులు నియామకాలు. అలాంటి నియామకాలు అనుకున్న మేర కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలన రాలేదు కాబట్టి, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇస్తామని రాహుల్ గాంధీ రేవంత్ అనౌన్స్ చేశారు కాబట్టి, హామీ ఇచ్చారు కాబట్టి మనకి ఇస్తారు అని నమ్మారు. సో 2 ఏళ్ల పరిపాలన తర్వాత, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్ల తర్వాత కనుక ప్రజలు చూస్తే ఉద్యోగాల కల్పనలో కేసీఆర్ కంటే రేవంత్ బెటర్ అనుకోవచ్చు అంటే అవును అనేవాళ్ళు 28.12%, కాదు అనేవాళ్ళు 71.87%. అంటే నిరుద్యోగ యువత మెల్లిగా వ్యతిరేకంగా మారుతోంది, అసంతృప్తి మొదలైంది. వ్యతిరేకత రాలేదు, రేవంత్ సర్కార్ మీద నిరుద్యోగ యువతలో అసంతృప్తి మొదలైంది. యువత ఉన్నటువంటి ఇంట్లో అసంతృప్తి ఉంది. అంటే ఇస్తాడు అనుకున్న మేర రావట్లేదు, నియామక పత్రాలు ఇస్తున్నాను, నేను ఒక్కొక్కరు తల లెక్క పెడతాను అని రేవంత్ సీఎంగా చెప్తున్నప్పటికీ కూడా నోటిఫికేషన్లు ఆగిపోయాయి చాలా కాలంగా. అది రకరకాల కారణాలు ఉన్నాయి. ఎస్సీ రిజర్వేషన్ అంటే వర్గీకరణ అనేది ఉంది, తర్వాత ఎలక్షన్స్ కోడ్స్ ఉండొచ్చు, మిగతా కారణాలు ఎన్నున్నా కూడా నోటిఫికేషన్స్ రావట్లేదు. సో ఇదంతా జరుగుతుంది కాబట్టి కొంత అసంతృప్తి అయితే మొదలైంది అనేది చాలా స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అని అన్నప్పుడు ధర్మపురి నియోజకవర్గ ప్రజలు బాగుంది అనేవాళ్ళు 43%, 43.75% అయితే బాగోలేదు అనేవాళ్ళు 46.87%, మెరుగుపరుచుకోవాలి అనేవాళ్ళు దాదాపు 10%. అంటే నెక్ టు నెక్ ఉన్న, అంటే 50-50. గతంలో కూడా అక్కడ ధర్మపురిలో ఎన్నికలు అంటే హోరాహోరీగా ఉండేది. సో ఇప్పుడు కూడా బాగుంది అనే వాళ్ళ సంఖ్య దాదాపు ఎంత ఉందో, బాగాలేదు అనే వాళ్ళ సంఖ్య దాదాపుగా ఉంది. సో ±5% కరెక్షన్ ఉంటుంది కాబట్టి 50-50గా అయితే మనం భావించుకోవచ్చు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. ఆ సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎట్లా ఉంది ఇక్కడ? దాదాపుగా 20 నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎట్లా అనిపిస్తుంది? మనం ఏంటంటే ఇప్పుడు సర్పంచ్లు ఎలక్షన్ లేవు, జడ్పీ ఎలక్షన్ లేవు, మందు బత్తాలకు ఇబ్బంది చేస్తారు, ధర్నా చేస్తారు. అంత ఇబ్బంది అంటే ఏమంటే కేసీఆర్ అని వాడుతున్నారు. కానీ రైతు అన్న విషయం, కానీ రైతుకు ఫస్ట్ మందు బత్తలు కావాలండి. ఏ విషయం కాదు, మందు బత్తలు బరోబరి కావాలి మనకు. రైతు ఫస్ట్ రైతు కావాలి మనం, అంటే ఓకే. ఏమైనా కేసీఆర్ అంటారు. మీ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్నాడు, వస్తారా అట్లూరి లక్ష్మణ్ గారు ఇక్కడ ఏమన్నా పనులు చేయడానికి కానీ అడ్డిగా వస్తారా? వస్తాడా? అదే ఓకే. ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి ఏమనుకుంటాడో ఎట్లా కానీ కొత్త పింఛన్ అయితే ఇప్పటి వరకు స్టార్ట్ లేదు. ఏమున్నాక పాత అప్పుడు నెల అటు నెల ఇటు వేసుడు, కొత్త అయితే వచ్చుడు లేదు. ఇంకా ఆయన ప్రవర్తన ఏది మాకు కుదురుతలేదు సరిగా. ఇప్పుడు ఏం వస్తలేవు, అన్నిటికీ ఇబ్బంది ఉంది. ఆ ఫ్రీ బస్సు పెట్ట బదులు అదే 2500 ఇస్తే అయిపో కదా. లేడీస్ ఇంట్లో పిల్లలకు సాదుకుంటుంది, బస్సు పెట్టే ఏం లాభం. కాంగ్రెస్ పాలన వచ్చిండు అయితే బెస్ట్ అన్న. ఎందుకంటే రైతులకు రుణమాఫీ చేసిండు, అండ్ 2 లక్షల వరకు రుణమాఫీ చేసిండు. మళ్ళా సెకండ్ వచ్చేసి 500 రూపాయలు గ్యాస్ కనెక్షన్ చేసిండు, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిండు. గత 10-15 ఏళ్ళ ఉంటా మాత్రం టిఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదు, చేస్తా అన్నది కానీ చేయలేదు. ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు అందుబాటులో ఉంటారు, ఇప్పుడు మినిస్టర్ కూడా అయ్యారు. ఎట్లా ఉంటారు? ప్రజల దగ్గరికి వస్తారా? ఇక్కడ ఏమైనా పనులు ఉంటే చూసుకుంటారా? మంత్రులు వస్తున్నాడు కానీ కరెక్ట్ లేడు ఈ లోకల్ వరకు అయితే. ఎట్లుంది మన కాడ? మన ఇప్పుడు మీ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ గారు ఎట్లా చేస్తారు? పనులు ఎట్లా చేస్తారు? అడ్లూరి లక్ష్మణ్ గారు దొరదారు చేసి పెడతాడు, ఏ పనులైనా చేసి పెడతాడు, పర్వాలేదు.
గతంలో బీఆర్ఎస్ ఉండే కదా, ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ ఉంటే అన్నప్పుడు ఏం పనులు ఏం కాలే కానీ ఇప్పుడు మంచి పనులు అవుతుంది. ఫ్రీ బస్ పథకాలు ఎట్లా అనిపిస్తుంది? ఫ్రీ బస్ కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, ఫ్రీ బస్ పథకాలు మంచిగానే ఉన్నాయి. గ్యాస్ సిలిండర్లు మాత్రం ఫెయిల్ అయింది ఒకటి, కరెంట్ బిల్లు పాస్ అయింది, రుణమాఫీ మాత్రం కాలే కొంతమందికి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఉచిత బస్సు ప్రయాణం సంబంధించి మహిళలకు ప్రభుత్వం అంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన మేరకు మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అనేది పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే బాగుంది అనే వాళ్ళ పర్సెంటేజ్ 15% అయితే, బాగలేదు అనేవాళ్ళు 84%. అంటే బస్సుల్లో కొరత ఉంది, రద్దీ ఉంది. ఆ బస్సుల్లో ఉన్నటువంటి రద్దీ ఇటు పురుషులు తిట్టుకుంటున్నారు, అటు మహిళలు తిట్టుకుంటున్నారు. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత ఫ్రీ బస్ ఎందుకు పెట్టి కూర్చోబోట్లేదు అనేది అక్కడ వీళ్ళు పురుషులు ఎలాగో తిట్టుకుంటారు, మేము డబ్బులు ఇచ్చి కూడా నిలబడిపోవాలా అనేది. సో దీనికి తోడు గ్రౌండ్లో చాలా డిపోల్లో ఒక విలేజ్ నుంచి అక్కడ మండల కేంద్రానికి కావచ్చు, జిల్లా కేంద్రానికి కావచ్చు, నియోజకవర్గ కేంద్రానికి కావచ్చు వెళ్ళేటువంటి బస్సులు కొరత చాలా ఎక్కువగా ఉంది. సో ఆ కొరత ఎక్కువగా ఉండడం వల్ల రష్ ఎక్కువ అవుతుంది. రష్కు తగ్గట్టుగా మనం బస్సులు అంటే ప్రభుత్వం బస్సులు ఇవ్వట్లేదు, సో సప్లై లేదు. సో అందుకని ఇది అసంతృప్తి అనేది చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో కాంగ్రెస్ 6 గ్యారంటీలు అందించడంలో సక్సెస్ అయ్యింది అంటే అయ్యింది అనేవాళ్ళు కేవలం 25%, కాలేదు అనేవాళ్ళు 71%, నమ్మకం ఉంది అనేవాళ్ళు కేవలం 3%. సో ఇది కూడా అంతే. అయితే కేవలం 2 ఏళ్ళు అయింది గవర్నమెంట్ వచ్చి కాబట్టి. సో మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2500 పథకం కావచ్చు, స్కూటీలు కావచ్చు, కాంగ్రెస్ ఇంకా ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, అవన్నీ నెరవేరాలి. సో 2 ఏళ్ల వరకు మాత్రం అయితే 25% మాత్రమే అవుతుంది అన్నారు. నమ్మకం లేదు అనే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది, కాలేదు అనే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో కవిత కొత్త పార్టీకి సంబంధించి. కవిత కేసీఆర్ కూతురుగా ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో ఆవిడ్ని సస్పెండ్ చేసిన తర్వాత కవిత ఒకవేళ కొత్త పార్టీ పెడతారు అనేది చాలా కన్ఫామ్గా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు చూపిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారంటే ఇస్తామనే వాళ్ళు కేవలం 3%, ఇవ్వము అనేవాళ్ళు 93%, ఇప్పుడే చెప్పలేమని 3%. ఇక్కడ ఒకటి గమనించాలి, ధర్మపురిలో కోల్ బెల్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అక్కడ గతంలో కవిత సింగరేణికి సంబంధించి గౌరవాధ్యక్షురాలుగా వాళ్ళ అప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన అనుబంధ సంస్థ గౌరవాధ్యక్షురాలుగా ఉన్నారు. ఇప్పుడు అక్కడనే ఉన్నటువంటి కొప్పులీశ్వర్ అంటే వీళ్ళ ధర్మపురి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొప్పులీశ్వర్ బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సింగరేణి కార్మిక సంఘంకి అధ్యక్షుడిగా గౌరవాధ్యక్షుడిగా ఉన్న నేపథ్యంలో కవిత బయటికి వచ్చిన తర్వాత ఇవ్వము అనే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అయితే పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్ ఎవరు వెళ్తారు, పార్టీ పెడితే విధి విధానాలు ఏంటి అనేది వచ్చిన తర్వాత మారే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఫైనల్ క్వశ్చన్. మనం దేనికోసం అయితే సర్వే చేశాము అంటే స్థానిక సంస్థల ఎన్నికలు. 2 ఏళ్ల తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ పరిపాలన చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎవరికి మద్దతు ఇస్తారు అని మనం ధర్మపురి ప్రజలను అడిగితే చెప్పిన మాట కాంగ్రెస్ పార్టీకి 37.5%, బీజేపీకి కేవలం 9% అయితే బీఆర్ఎస్కు 46.87%, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 6.25%. అంటే ధర్మపురి ప్రజలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో +−5 అని మనం ఎంతైతే మనం రిజల్ట్లో చెప్తున్నప్పటికీ కూడా మార్జిన్ అయితే దాదాపు 9% పైన అటు ఇటుగా ఉంది కాబట్టి కొంత మారే అవకాశం ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ పట్ల కొంత సానుకూలంగా ఉంది ధర్మపురి నియోజకవర్గం అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది.